హలో ఫ్రెండ్స్, ఇది మన హైదరాబాద్ మెట్రో స్టేషన్కి వెళ్తున్నామండి. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా మెట్రో స్టేషన్ లోపలికి వెళ్తున్నా. చూడండి ఎక్స్కలేటర్ చూస్తున్నా. మెట్రో స్టేషన్ అసలు మెట్రో రైల్ ఎక్కిన ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అసలు అదిరిపోయింది రైల్. తర్వాత బావచ్చి రెస్టారెంట్ లోపలికి వచ్చేసిన. ఫస్ట్ టైం వెళ్ళాము, ఇది కాదన్నారు. లోపల అటు ఎదురుగా ఉన్న దానికి వెళ్ళమన్నారు. బావచ్చి రెస్టారెంట్ అసలు చాలా బాగుంది, అసలు అద్దరిపోయింది. ఇంకా ఎంట్రన్స్ లోకి వెళ్తుంటే ఎదురుగా చాలా బాగుంది. ఇంకా లోపల ఎంత బాగుండిద్ది అని లోపలికి వెళ్తున్నాం. ఎంత బాగుండిద్ది చూస్తున్నా. చూసారా లోపల స్టార్టింగే చాలా బాగుందంటే ఇంకా లోపల ఇంకా బాగుంది. ఫ్రెండ్స్ తో పాటు వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్ తో పాటు వెళ్తూ 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 ఇంకా వెళ్తుంటే ఎక్వైరింగ్ చేసిన బావచి రెస్టారెంట్ లో. అసలు ఎక్వైరింగ్ చాలా బాగుంది. ఏదో చూద్దామని వెళ్ళా, హాయ్ అని చెప్పా ఫిషెస్ కి. చాలా బాగుంది, అసలు అదిరిపోయింది ఆ ఫిషెస్ ని చూస్తుంటే. తర్వాత మా ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేసిన. ఇది మా ఫ్రెండ్స్ అందరితో కలిసి భోజనం అదే బిర్యానీ తినడానికి వచ్చి తర్వాత మా స్పెషల్ గెస్ట్ ఇతనే. చూసారా ఆఫ్రికన్ డిలైట్ ని ఆర్డర్ చేసాను. అసలు తిన్నానండి స్పూను. అసలు చెప్పలేకపోతున్నాను, అసలు చాలా బాగుంది. అసలు ఫస్ట్ టైం ఇలాంటి ఆఫ్రికన్ డిలైట్ ని తినడం. అసలు చాలా బాగుంది. అందరు తినిపించా ఆఫ్రికన్ డిలైట్ ని ఫ్రెండ్స్ అందరికి. సో చాలా బాగుందండి ఫ్రెండ్స్, ఈ ఆఫ్రికన్ డిలైట్ అంటే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా వచ్చి హైదరాబాద్లోని బావచి రెస్టారెంట్లో ఈ ఆఫ్రికన్ డిలైట్ ని తినాలి. చాలా బాగుంది చెప్పాలంటే. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూడాల్సిందే ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇంకా బిల్ని చూశాను, దిమ్మ తిరిగిపోయా. తర్వాత ఇందిరాగాంధీ స్టేడియానికి వచ్చినాం. తర్వాత ఎదురుగానే ఇందిరాగాంధీ స్టేడియం చూసారా, స్టార్టింగ్ ఆరెంజ్ అంతా నిండిపోయింది. తర్వాత లోపల ఇంకా స్టేడియంలోకి చూడండి, స్టేడియం కూడా ఆరెంజ్ మొత్తం ఆరెంజ్. తర్వాత ఈవినింగ్ అంతా ఇదైన తర్వాత ప్లేయర్స్ అందరు వచ్చారు. మొత్తం స్టేడియం అంతా నిండిపోయిందండి. మొత్తం స్టేడియం అంతా నిండిపోయింది. అసలు చూసారా ఎంత బాగుందో స్టేడియం అంతా నిండిపోవడం. అసలు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అండి ఈ స్టేడియంలోకి రావడం. అసలు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ప్రతి ఒక్కరు ఒక్కసారి వచ్చి ఈ స్టేడియం చూడండి. అసలు స్టేడియంని బాగా ఉంది, చాలా బాగుంది. అసలు చాలా మంది నిండిపోయారు. అసలు చూసారా స్టేడియం అంతా నిండిపోయింది. అంతటి నిండిపోయిందంటే చూడండి, మనుషులు అసలు గ్యాప్ లేదు, మొత్తం నిండిపోయింది. అసలు ఎవరో వికెట్ పడింది చూసారా, ప్లేయర్స్ అందరూ ఆనందంగా ఇచ్చేస్తున్నారు చూసారా. చెప్పాలంటే అసలు చాలా మన అభిషేక్ శర్మ ప్రాక్టీస్ చేస్తున్నాడు అక్కడ చూసారా, 4 6 కొట్టడానికి. చాలా బాగుంది చూసారా స్టేడియం వైపు ఆరెంజ్ ఆర్మీతో. తర్వాత ఇంకొకటి అవుట్ అయ్యారు. తర్వాత బయటికి వెళ్తున్నాడు. తర్వాత వర్షం పడింది, స్టార్ట్ అయిపోయింది. ఇంకా 3 గంటలు నాన్ స్టాప్ ఇంకా మ్యాచ్ ఆగిపోయింది. చూసారా మొత్తం కవర్ చేసేస్తున్నారు. మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.